హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ నివిలానంద్. ఈరోజు మనం క్యాండిడ్ కన్వర్జేషన్ పెట్టుకోవడానికి కమల్ తేజ నార్ల గారిని స్టూడియోకి తీసుకొచ్చినాం. ఇప్పుడు కమల్ తేజ నార్ల ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. కమల్ తేజ నార్ల ఎవరు అని అంటే, పుష్ప సినిమాలో తను ఆర్టిస్ట్గా చేశారు. అండ్ పుష్పనే కాకుండా ఆర్టిస్టు, రైటరు అండ్ ఫ్యూచర్లో మన ముందుకి డైరెక్టర్గా కూడా మన ముందుకి రాబోతున్నారు. సో అసలు ఈ సినీ ఇండస్ట్రీలో తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎలా వచ్చాడు, తన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, అండ్ పుష్ప, మనం ఇప్పుడు చూస్తున్న పుష్పలో ఏం చేశాడు, అసలు పుష్ప సినిమా ఎలా ఉండబోతుంది. సో ఇలాంటి చాలా విషయాలు మనం కమల్ గారితో మాట్లాడేసుకున్నాం. హాయ్ అన్న. హాయ్ 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 బ్రో. ఎలా ఉన్నారు అన్న? సూపర్ గుడ్. అండ్ రష్మిక గారి విషయానికి వస్తే, హీరోయిన్ రష్మిక అసలు ఎలా చేసింది? ఇప్పుడు తను చూసుకుంటే తను చేసిన డిఫరెంట్ ఫిలిమ్స్ అన్ని చాలా డిఫరెంట్. ఇప్పుడు చేస్తున్న సినిమా కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు అల్లు అర్జున్ గారి పక్కన రష్మిక ఎలా చేసి ఉంటుంది, ఎలా చేసింది? పోటాపోటీ ఉంటుంది. పోటాపోటీ ఇంకేం లేదు అసలు. పుష్ప ఒక తోపు, నేను తోపు వెళ్ళాను, నేను ఎట్లా ఉండాలి? ఏమో తగ్గేదేలే అని ఆవిడ కూడా అసలు. సో షీ వాజ్ లైక్, ఎంత స్పోర్టివ్నెస్ కనిపించేస్తుంది యాక్టింగ్ లో. అంటే ఆబ్వియస్లీ క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్ క్యారెక్టర్. అంత ఆ లెవెల్లో ఉన్నోడి భార్య అంటే ఆవిడ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. అంతే స్ట్రాంగ్ గా చూపించారు పుష్ప 1 లో కూడా. దానికి తగ్గట్టుగానే పుష్ప 2 లో కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది ఆవిడది. ఇంకా ఎమోషనల్ గా వెరీ కనెక్టెడ్. అండ్ కథని డ్రైవ్ చేసే పార్ట్ కూడా అది చాలా ఉంటుంది. ఓకే. సో షీ డిడ్ అమేజింగ్ జాబ్ అండి. సెట్ లో ఎలా ఉంటుంది అన్న రష్మిక గారు? షీ సో క్యూట్ అండి. సో క్యూట్, సీరియస్. నేను సర్లెంట్ నీ కవర్లో కూడా వర్క్ చేశాను. అవునంట, అవునవును. సో ఆవిడ చిన్న పిల్లగా గెలుతూ దూకుతూ అటు తిరిగేస్తుంటారు అనమాట. అందరితో ఫ్రెండ్లీ ఉంటుంది, చాలా ఫ్రెండ్లీ అండి. ఆవిడ పొగరు గానీ, నేను ఒక టాప్ నేషనల్ క్రష్, ఒక హీరోయిన్, అలాంటిది. షీ సో క్యూట్, సో ఫ్రెండ్లీ. ఓకే. జనరల్గా పక్కన ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకుంటారు తప్ప ఆవిడకి అదేం లేదు. ఓకే అన్న. మీరు ఏ సినిమాలు వర్క్ చేస్తున్నారు నెక్స్ట్? ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ నేను బెల్లకొండ శ్రీనివాస్ గారిది అండ్ కౌశిక్ పెగల్లపాటి అని, మన కౌశిక్ పెగల్లపాటి, చావుకబడి చల్లగా డైరెక్టర్, ఆయన తోటి BS11 మిస్టరీ హారర్ థ్రిల్లర్ అందులో చేశాను అనమాట నేను. అండ్ శ్రీకాంత్ వదిల్లా నాని గారిది అది ఒకటి ఉంది. సో యాక్టింగ్ పరంగా ఈ 2 ఉన్నాయి అనమాట. శ్రీకాంత్ వదిల్లా అండ్ నాని గారి మూవీ నడుస్తుంది ఇప్పుడు, ఛానల్స్ ఆడుతుంది షూట్ అది. సో అందులో చేస్తున్నాను. సో ఇంకా ఏ రోల్ ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సింది. యాక్టింగ్ పరంగా ఈ 2, ఒకటైతే అయిపోయింది, ఇంకోటి అది ఉంది. సో నా డెబ్యూ రెడీగా ఉంది. సో అది కూడా ఒక మంచి, ఐ కమ్ విత్ దట్. పక్క బజ్ ఉండే మూవీ అవుతుంది. ఏ జానర్ చూస్ చేసుకున్నా? నాదా? నా థ్రిల్లరే, కామెడీ థ్రిల్లర్. సో కామెడీ ఎంటర్టైనర్ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా మీలానే డైరెక్టర్ అవ్వాలనుకొని వచ్చిన వాళ్ళు, రైటర్స్ గా వచ్చిన వాళ్ళు, ఎలాంటి టైప్ ఆఫ్ స్టోరీతో వస్తే వాళ్ళకు ఇక్కడ నిలదొక్కునే ఛాన్స్ ఉంటుంది అన్న? కనెక్టబిలిటీ అండి, జానర్ తో సంబంధం లేదు, ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలంతే. సో ఐదర్ అది మనకు డైలీ లైఫ్ లో జరిగే కథలాగా ఉండాలి, లేకపోతే నువ్వు ఎప్పుడు వినని కథలాగా ఉండాలి. నువ్వు ఐదర్ కళ్ళలో చూడాలి, లేకపోతే నీ కళ్ళ ముందు ఉండాలి. ఈ రెండిట్లో ఉంటేనే నువ్వు నీకు కనెక్ట్ అవుతాడు. ఓకే. సో లేకపోతే వర్కౌట్ కాదు. ఓకే. సో ఈ ఇంకా జానర్ స్పెసిఫిక్ ఏం లేకపోయారు, వాడికి నచ్చితే కూడా చూసేస్తారంటే, వాళ్ళు నచ్చేలా చూసుకోవాలంతే. ఓకే. ఇప్పుడు పుష్ప విషయానికి వస్తే, ట్రైలర్ లో ఒక సీన్ లో మనకు ఎర్రచందనం దుంగలు పెట్టి ఒకటి కాలుస్తున్నారు. అసలు ఎవరిని కాలుస్తున్నారు అక్కడ? ఎవరు చనిపోయారు? గట్టుడు చచ్చిపోయాడు పోయా. గట్టుడు చచ్చిపోయాడు. ఓకే. ఎవడు చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు అనేది సినిమాలో చూడాలి. గట్టుడు చచ్చిపోయాడు. అది కూడా హెవీ సీన్ ప్రో. కెవ్వు అంత ఇంకేం. ఎందుకంటే ఆ సీన్ లో చూస్తే అందరూ సిండికేట్ మెంబర్స్ అందరూ కనబడుతున్నారు, కానీ పుష్ప ఫ్యామిలీకి సంబంధించిన ఎవరు కనిపించట్లేదు. సో అది అర్థం కావట్లేదు. చీకట్లో ఉంటుంది అంతా, అందుకే కనిపించలేదు. ఓకే. పుష్పకి ఏమైనా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయా దీంట్లో, ఈ సినిమాలో? దగ్గర అన్న ఉంటారు, దగ్గర అంత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పడతారు కదా మరి. అండ్ ఇంకొకటి అంటే తెలిసిన విషయం ఏంటంటే, పుష్పకున్న క్యాడర్ కి ఒక 1 night లో సీఎం ని చేంజ్ చేసే అంత స్టేజ్కి వెళ్తుందంట. ఇస్ దట్ ట్రూ ఇన్ ద మూవీ? వాట్ డూ యూ థింక్? యాజ్ అన్ ఆడియన్స్ మీరే అనుకున్నారు చెప్పండి. ఉంటదేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ ఉంది స్టోరీకి. పుష్ప 1 లో MP ఆల్మోస్ట్ పక్క వచ్చాడు, భుజమే ఆల్రెడీ ఓనర్ అయిపోయాడు, MP పక్కన ఉన్నాడు. పుష్ప 2 లింక్ ఏ లెవెల్ లో ఉంటుంది జస్ట్ మీ ఊహకి వదిలేస్తాను. పుష్ప ఏ రేంజ్ గా వెళ్ళిపోతాడు అనమాట మనిషి. ఓకే.
ఆ రేంజ్ ఉంది పుష్పకి. అంటే ఎందుకు మరి నైట్ సీన్ చేంజ్ చేసేంత ఏం జరుగుతుంది అసలు సీన్ ఏంటి? బేసిక్ గా దమ్మున్నోడికి వాడు ఇప్పుడు కేజీఎఫ్ లో ఎలాగైతే మనోడు అక్కడ ఎదురుగా పిఎం ముందే గని తీసి వెళ్ళిపోయాడు లోపలికి, ఎందుకు వాడికి భయం లేదు దీనికి, వాడి చావు బతుకుని భయం లేదు. పుష్ప గారు కూడా అంతే, వాడు శ్రీవల్లి మీద చెయ్యేసాడని చెప్పి వెళ్ళి వాళ్ళు కొట్టేశాడు, వాడు ఆ క్షణానికి ఏం చేయాలని చేస్తాడు. అలాంటి దమ్మునోడికి సీఎం అయితే పిఎం అయితే అంటే ఇచ్చి పడే ఓకే ఆ రేంజ్. ఫహద్ ఫాసిల్ గారు ఎట్లా చేసాడు మెయిన్ క్యారెక్టర్ అసలు? అయ్యో బాబోయ్, ఆయన ఏటి భయ్య ఆయన అసలుకి. ఆయన చెప్తున్నాను కదా, అల్లు అర్జున్ గారు ఒకలా షాక్ చేస్తే యాక్టర్స్ ని, ఫహద్ ఫాసిల్ ఇంకో రకంగా షాక్ చేస్తారు. ఆయనతో కూడా ఒక మాకు కాంబినేషన్ ఉందన్నమాట. ఆయన అయితే మరీ పర్ఫెక్షనిస్ట్, మనిషిని భయపెట్టేంత పర్ఫెక్షనిస్ట్ అని ఆయన. చాలా ఆయన మేకప్, ఎండ పడుతుంది, చెమట పడుతుంది, గొడుగు వద్దంటాడు, ఏదంటాడు వద్దంటాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎండలో పని చేస్తారు, వాళ్ళ చెమట కారదా అంటాడు ఆయన. సో నాకు నేచురాలిటీ కావాలంటాడు ఆయన. వీళ్ళు గొడుగులు పెట్టుకుని వచ్చేస్తుంటారు, ఆయన వద్దంటాడు. అంత నేచురల్ గా ఆయన యాక్ట్ చేస్తారు. లైక్ స్టిక్, ఆయనకి ఏం చేయాలనుకుంటే అది పక్కలు ఎంత గొడవ చేయని అరవని చేయాల్సింది చేస్తాడు. ప్రతి టేక్ కి బెస్ట్ ఇస్తుంటాడు ఆయన. వండర్ఫుల్ యాక్టర్స్. ఓకే, సో చూసారు కదా వైస్, ఇది మనం కమల్ తేజ నార్లా అన్నగారితో మాట్లాడి అన్ని తెలుసుకున్నాం. ఆల్మోస్ట్ పుష్పకి సంబంధించిన లీడ్స్ అన్ని వచ్చినాయి. ఆ లీడ్స్ అని నేను సపరేట్ వీడియో చేసి మళ్ళీ మీకు చూపిస్తా ఏమైంది అసలు లీడ్స్ సంగతి అని. సో మళ్ళీ అన్న డెబ్యూ మూవీ వచ్చినప్పుడు మనం మళ్ళీ కూర్చొని మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.